ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూశారు, ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు, ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు కూడా మనం అనే పని లేదు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, తర్వాత ఏంటనేది. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం, ఇంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది ఇది. మీరు అందరు చూసారుగా, ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఈ రౌడీజం చూస్తున్నారు కదా, 3 months నుంచి 4 months నుంచి చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు, దాన్ని కూడా భూతద్దంలో చూపించారు. ఒక మహిళని ఇలా చేయడం ఫస్ట్ టైం మీరు చూస్తున్నారుగా, ఒక మహిళ మీద ఇలా చేయటం, దీన్ని గెలిపండ్రు. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ మీ. డెఫినెట్లీ మా ప్రాంతంలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని అన్ని కూడా రెనోవేషన్ చేయించి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి ఫెసిలిటీస్ అందిస్తూ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేలా మా జూబ్లీస్ ఒక ఆరోగ్యవంత నియోజకవర్గంలో, ఒక విద్యకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. ఓట్లు పడతాయండి, వాళ్ళు బెదిరిస్తున్నారు. నన్ను వాళ్ళు ఏమన్నా చేసి ఉంటే, అభివృద్ధి 10 సంవత్సరాలు చేసి ఉంటే చెప్పి ఓట్లు అడగాల. ఎంతసేపు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలని, నా కుటుంబం నాకు ఈ ప్రాంత ప్రజలకి 40 ఏళ్ల సంబంధం. ఈ సంబంధాన్ని విడగొట్టే ప్రయత్నంలో అనేక దుష్ప్రచారాలు చేసినారు. దానికి జవాబు మా ప్రజలే చెప్పినారు వాళ్ళకి. అంటే ఇది గెలిపే కాదు, ఆడమని ఓడించేందుకు అంత మంత్రులు దిగేది గెలిపే కాదు అని చెప్పి ఇక్కడ మహిళనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు, మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న ప్రజాపాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు. అన్న ఏ జమానంలో ఉన్నా, ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటే ఇది కొత్త. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది, ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ ని మంచి నియోజకవర్గంగా, ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటాను. భారీ మెజారిటీ నవీన్ బేస్ పట్ల కాంగ్రెస్ గురించి ఇంత భారీ మెజారిటీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో మొదటిసారి వచ్చింది. ఇది నవీన్ అభిమానమా, కాంగ్రెస్ అభిమానం? అందరు అభిమానం, అందరు అభిమానం. జూబ్లీహిల్స్ ప్రజలకి మంచి రోజులు వచ్చినాయి. మీ కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించి మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటానని తెలియదు.